స్వర్ణాంధ్ర సాధించే దిశగా ప్రతి వార్డు ప్రతి గ్రామాల్లో కూడాను స్వర్ణాంధ్రని లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పంతో ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి శాఖల్ని స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డుగా నిర్దేశించుకొని ఈ వాటిలో ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి వరకు పరిపాలనకు పౌర సేవా కేంద్రాలుగా పనిచేయాలనే ఒక లక్ష్యంతో ఇందులో మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 100% జనాభాకు సేవలను అందించడమే కాకుండా గతంలో విస్మరించబడిన వర్గాలను కూడా కలుపుకోబోయేలాగా ఈ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్ని రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యాలయాలు స్థానిక నైపుణ్యాలను గుర్తించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలకు మద్దతు ఇవ్వడం మరియు కౌశలం పథకం ద్వారా ఉద్యోగ అంచనాలను నైపుణ్య శిక్షణను సులభతరం చేయడం ద్వారా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల జీవనోపాధి కూడా తోడ్పడుతున్నాయి అధ్యక్ష. ఇందులో ఉన్నటువంటి అన్ని విభాగాల వాళ్ళకు కూడా ప్రమోషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఆ డిపార్ట్మెంట్ల 2-3 డిపార్ట్మెంట్లు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ శాఖల ద్వారా వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తున్నాం అధ్యక్ష. నేను మీ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా, ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ఉద్యోగికి కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. గతంలో ఇలాంటి వెసులుబాటు లేదు అధ్యక్ష. జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారిని నిర్మించడం జరిగింది. ఆఫీసుకు కూడా 10 మంది సిబ్బందితో స్ట్రెంగ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడాను జాయింట్ డైరెక్టర్ ఆ డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారిని మనం అక్కడ నియమిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది.